శని జయంతి ఈ నెల మే 27వ తేదీన వచ్చింది. సో ఈ శని జయంతి రోజున శనిదేవుడు కొన్ని రాసులకైతే కనక వర్షం కురిపించబోతూ ఉన్నాడు. ఏలినాటి శని చివరి దశలో ఈ రాసులకు ఉండటం వల్ల ఇప్పటి నుంచి వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శనిదేవుడు కర్మలకు అధిపతి కాబట్టి కర్మలన్నీ పోయి ఇప్పటి నుంచి వీళ్ళకు మంచి రోజులు వస్తాయనే చెప్పాలి. ఇప్పుడు ఆ రాశులు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. మొదటగా అయితే వృషభ రాశి వాళ్ళకి శనిదేవుడి కారణంగా ఈ రాశిలో ఉన్న జాతకులకు ఏలినాటి శని ఈ శని జయంతి నాడు పోతుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం ఈ వృషభ రాశి జాతకులకైతే శనిదేవుడు అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి కోరిన కోరికలన్నీ తీరుతాయి. కష్టపడి పనిచేసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. సహనాన్ని ఇచ్చే దేవుడు మీ పనులు పూర్తయ్యే వరకు మీకు అండగా ఉంటాడు. అనేక ప్రయోజనాలు అయితే వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు. అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా శనిదేవుడు ఈసారి ఏలినాటి చివరి దశలో ఉండటం వల్ల శని జయంతి నుంచి వీళ్ళకు అదృష్టం అనేది రాబోతోంది. సో ఈ మాసంలో శని సంచారం కన్యా రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాయి. శని సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగ వ్యాపారాల్లోనూ బాగా వీళ్ళకి కలిసి వస్తుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఉద్యోగులకు జీతాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకు ఇది అదృష్ట నెలనే చెప్పాలి. కన్యా రాశి వాళ్లకు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ పోయి ఇప్పటి నుంచి మంచిగా శుభాలే అన్నీ జరుగుతాయి. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా ఈ శని జయంతి నుంచి అయితే శనిదేవుడి అనుగ్రహం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. శని జయంతి నుంచి వీరికి అన్ని విధాలుగా అన్నీ కూడా అనుకూలంగా జరిగే శుభాలే జరుగుతాయి. మిథున రాశి వారికి శని సంచారం వల్ల వృత్తి ఆర్థిక రంగాల్లో అభివృద్ధి వస్తుంది. సో ఈ సమయం మిథున రాశి వాళ్ళకి అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.